హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ రాక్షసుడి శపథం. ఈ కథను రాసిన వారు శ్రీ ఎన్ శివనాగేశ్వరరావు గారు. చంద్రశిలా రాజ్యం రాజు విక్రమసేనుడు భోగలాలసుడు. పరిపాలన విషయాలు పట్టించుకునేవాడు కాదు. అందువలన పరిపాలనా భారం మంత్రులు వహించవలసి వచ్చేది. సహజంగానే ఆశ్రిత పక్షపాతం, లంచగొండితనం అధికమయ్యాయి. ఆ రాజ్యంలో సింహబలుడు అనే యువకుడు ఉండేవాడు. వాడికి నా అన్నవారు లేరు. అయినా కష్టపడి విద్యను అభ్యసించడమే కాకుండా సైన్యంలో చేరేందుకు అవసరమైన క్షాత్ర విద్యలలో కూడా శిక్షణ పొందాడు. ఆ తర్వాత రాజు ఆస్థానంలో ఉద్యోగం కోసం మహారాజును దర్శించడానికి వెళ్ళాడు. అయితే అతడికి ఆ అవకాశం దక్కలేదు. లంచం అడిగిన మంత్రులు అతడి పేదరికం గుర్తించి సభలోకి రాకుండా గెంటించి వేశారు. దాంతో చాలా మనస్తాపం చెందిన సింహబలుడికి మహారాజు మీద, మంత్రుల మీద జుగుప్స కలిగింది. వాడు మరి ఉద్యోగ ప్రయత్నం చేయక వేటాడి జీవనం కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు. ధనుర్బాణాలు ధరించి వాడు రాజ్య సరిహద్దుల్లో ఉన్న దండకారణ్యంలో జంతువులను వేటాడి కడుపు నింపుకోసాగాడు. కొద్ది సంవత్సరాలు గడిచాయి. విక్రమసేనుడికి ఆరోగ్యం పాడైంది. రాజవైద్యులు అతన్ని పరీక్షించి ఏవేవో మందులు ఇచ్చారు, కానీ గుణం కనిపించలేదు. ఆ సమయానికి రత్నాకరుడు అనే వృద్ధ వైద్యుడు రాజును పరీక్షించి, మహారాజా, అమృతవల్లి అనే వనమూలికతో తమ వ్యాధి నయం కాగలదు. అయితే ఆ వనమూలిక సంపాదించడం చాలా కష్టం అన్నాడు. అక్కడే ఉన్న విక్రమసేనుడి కుమారుడు అగ్నిసేనుడు రత్నాకరుడితో, ఆ వనమూలిక ఎలా ఉంటుందో, ఏ ప్రాంతాన దొరుకుతుందో చెప్పండి, దాన్ని ఎన్ని కష్టాలకైనా వచ్చి తేగలను అన్నాడు. అప్పుడు రత్నాకరుడు ఆ వనమూలిక ఎలా ఉండేది వర్ణించి చెప్పి, ఆ మూలిక దండకారణ్యంలోని తూర్పు ప్రాంతాన గల కొండలలో లభించగలదు అని చెప్పాడు. దండకారణ్యం ఎంతటి భయంకరమైనదో చంద్రశిల రాజ్యంలో ఉన్నవారందరికీ తెలుసు. ఒకసారి యువరాజు అగ్నిసేనుడు ఎంత వారిస్తున్నా తెగించి కొందరు భటులతో ఆ ప్రాంతాలకు వేటకు వెళ్ళి, వేటమాట అలా వచ్చి అక్కడ క్రూర మృగాలు, విష సర్పాల బారిన పడకుండా కొస ప్రాణాలతో పారిపోయి వచ్చాడు. ఆ సమయంలో అతడికి అటవికుల ద్వారా అతి నేర్పరి, నిర్భయుడు అయిన సింహబలుడి గురించి తెలిసి వచ్చింది. అగ్నిసేనుడు భటులను పంపించి సింహబలుని పిలిపించాడు. వాడికి అప్పటికే అగ్నిసేనుడి గురించి తెలుసు. తండ్రి భోగలాలసుడైతే ఇతను ప్రజల క్షేమం ఏమాత్రం పట్టించుకొని క్రూరుడు. అగ్నిసేనుడు సింహబలుడికి తగు మర్యాదలు చేసి, సింహబల, మహారాజు వ్యాధిగ్రస్తుడైన సంగతి నువ్వు ఎరిగే ఉంటావు. అమృతవల్లి అనే మూలిక ద్వారా ఆయన వ్యాధిని కుదర్చవచ్చని వైద్యుడు చెప్పాడు. దాన్ని సంపాదించేందుకు నువ్వు సాయపడాలి. నువ్వు కోరిన ధనం ఇవ్వగలను అని వైద్యుడు చెప్పిన వివరాలన్నీ అతడికి చెప్పాడు. దానికి సింహబలుడు, యువరాజా, ధనం మాట అలా ఉంచండి. నా దృష్టిలో పరోపకారాన్ని మించిన సంపద అంటూ ఏవీ లేవు. మీకు తప్పక సాయం చేస్తాను అన్నాడు. మర్నాడు ఇద్దరు అశ్వాలను అధిరోహించి దండకారణ్యం చేరారు. సింహబలుడు ముందు అశ్వాన్ని నడిపిస్తూ అక్కడ తమ మార్గానికి అడ్డుగా ఉన్న పొదలను నరికి మార్గం సుగమం చేయసాగాడు. అలాంటి సమయంలో సర్పాలు బుసలు కొడుతూ దాపుల్లో ఉన్న మహావృక్షాల పైకి పారిపోయాయి. 4 రోజుల ప్రయాణం తర్వాత వాళ్ళు ఒక సాయం సమయంలో వైద్యుడు చెప్పిన తూర్పు కొండల ప్రాంతాన్ని చేరారు. సింహబలుడు ఉత్సాహంగా, యువరాజా, మనం ఇప్పుడు వైద్యుడు చెప్పిన ప్రదేశానికి వచ్చేశాం. ఆయన వర్ణించిన ప్రకారం అమృతవల్లి ఒక అడుగు కన్నా ఎత్తు పెరిగిన మొక్క. గుర్రాల మీద ఉండి దాన్ని గుర్తించడం కష్టం కనుక మనం కాలినడకన ఈ చుట్టుపక్కల వెతకాలి. కనుక మనం గుర్రం దిగి దానికోసం నిదానంగా వెతకాలి అన్నాడు. ఇద్దరూ అశ్వాల మీద నుంచి దిగి వాటిని ఒక చెట్టుకు కట్టివేసి అమృతవల్లి కోసం వెతకసాగారు. అయితే వాళ్ళు గమనించని విషయం ఏమిటి అంటే, అక్కడికి దాపులోనే ఉన్న ఒక కొండ గుహలో రక్తతర్పణుడు అనే రాక్షసుడు ఉన్న సంగతి. ఈ రక్తతర్పణుడు రాక్షసుల్లో అత్యుత్తమ జాతికి చెందినవాడు. వాటి పూర్వులు దండకారణ్యాన్ని ఏలిన వాళ్ళు. తక్కువ జాతి రాక్షసులలాగా దొరికిన ఏ జంతువును తిని ఆకలి చల్లార్చుకోవడం వాడికి అవమానకరంగా తోచేది. ఈ లోకాన్ని వదిలిపోయే లోపుగా ఏదో ఒకనాడు ఒక్క మనిషిని మాత్రం తిని తీరుతాను అని వాడు శపథం చేశాడు. వాడికి ఇప్పుడు ఒకరు కాదు, 2 మనుషులు కంటపడటంతో ఒళ్ళు పొంగిపోయి తను కూర్చున్న పెద్ద బండరాయి మీద నుంచి భీకరంగా హుంకరిస్తూ కిందకి దూకి
వాళ్ళకేసి పరిగెత్తుకు రాసాగాడు. వాడి హుంగారం వింటూనే సింహబలుడు, యువరాజు అగ్నిసేనుడు నిలువెల్లా కంపించిపోయారు. అగ్నిసేనుడు మూర్ఛపోతూ ఉన్న వాడిలాగా ఊగిపోతూ, సింహబల, ఇప్పుడేమిటి దారి? ఆ ముసలి వైద్యుడు మనల్ని రాక్షసులకు ఆహారంగా వేయటానికి అమృతవల్లి కట్టుకథ అల్లాడు అని నా అనుమానం. మనను ఇప్పుడు ఆ భగవంతుడే రక్షించాలి అన్నాడు. సింహబలుడు అగ్నిసేనుని నేల మీద పడకుండా గట్టిగా పట్టుకునే, యువరాజా, మీ తండ్రి గారి భోగలాలసత్వంతో పాటు మీ క్రూరత్వం కూడా రాజ్యంలో అందరూ ఎరిగింది. ఈ రాక్షసుడు మహాక్రూరుడని గతంలో విన్నాను. మన రక్షణ భారం భగవంతుడి అప్పగించే సమయం కాదిది. వర నుంచి కత్తి దూయండి అంటూ విల్లులో సంధించేందుకు బాణాన్ని అందుకోబోయాడు. అంతలో రాక్షసుడు బాణను సమీపించి బాణం ఎక్కుపెడుతున్న సింహబలుణ్ణి, వెనక్కు పారిపో చూస్తున్న యువరాజు అగ్నిసేనుణ్ణి చెరొక చేత్తోనూ పట్టుకుని, ఆహా, నా శపథం ఫలించింది. అయితే నాకు ఒక ధర్మ సందేహం. కాలధర్మం చెందేలోపు నేను తినదలిచింది ఒక్క మనిషిని, కానీ ఇప్పుడు ఇద్దరు దొరికారు. ఏం చేయాలి అంటూ ఇద్దరికేసి తల తిప్పుతూ చూడసాగాడు. అప్పుడు సింహబలుడు, రాక్షసోత్తమ, నీకు ధర్మాధర్మ విచక్షణ ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. చావు బతుకుల మధ్య ఉన్న చంద్రశీల రాజ్యం రాజుకు చికిత్స చేసేందుకు అమృతవల్లి అనే మూలిక కోసం ఇక్కడికి వచ్చాం. ఈయన ఆ రాజ్యం యువరాజు. ఆ వనమూలిక ఎక్కడ దొరుకుతుందో చెబితే దాన్ని తీసుకుని యువరాజు వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు నన్ను తినవచ్చు. నీ శపథానికి ఏ భంగపాటు కలగదు అన్నాడు. వెంటనే రాక్షసుడు వాళ్ళిద్దరినీ కిందకి దించి సింహబలుడితో, ఆ అమృతవల్లి మూలిక ఈ ప్రాంతాలనే ఉన్నది, ఇస్తాను. ఇప్పుడు నాకు మరొక సందేహం కలుగుతున్నది. లోకంలో కన్నవాళ్ల కోసం పిల్లలు త్యాగాలు చేయటం పరిపాటి. అటువంటిది ఈ యువరాజు సామాన్య పౌరుడివైన నిన్ను బలిపెట్టి తన ప్రాణాలు కాపాడుకోవడం ధర్మం అవుతుందా అన్నాడు. ఆ మరుక్షణం అగ్నిసేనుడు రెండు చేతులతోనూ రాక్షసుడి పాదాలు పట్టుకుని, రాక్షసేంద్ర, మీ మాటలతో నా కళ్ళు తెరిపించారు. మా రాజ్య ప్రజలు మా తండ్రి గారి భోగలాలసత్వాన్ని అసహ్యించుకుంటారు. అలాగే నా క్రూరత్వాన్ని కూడా ద్వేషిస్తారు. ఇది తెలిసి పాలకుడు సామాన్య ప్రజలు విశ్వసించే ధర్మాధర్మాలకు అతీతుడు అని అహంకరించాను. దయవుంచి ఆ అమృతవల్లి మూలికను సింహబలుడికి ఇచ్చి నన్ను భక్షించండి అన్నాడు. ఇది వింటూనే రాక్షసుడు దిక్కులు పికటిలేలాగా గట్టిగా నవ్వి, నువ్వు అనే దయ, దానితో పాటు జాలి, కరుణ అనేవి రాక్షస నైజానికి విరుద్ధం, పాటించకూడనివి. అయినా మీకోసం నా నైజాన్ని త్యాగం చేస్తున్నాను, రండి అంటూ వాళ్ళని కొంత దూరం తీసుకుపోయి అక్కడ పొదల్లో ఉన్న అమృతవల్లి మూలికను వేళ్లతో సహా పెళ్లగించి వాళ్ళకిస్తూ, ఇది ఒకటి కాదు, రెండు ఇస్తున్నాను, తీసుకువెళ్ళండి. అయితే నా శపథంగానే మిగిలిపోయింది. ఇందుకు కారణం ఏదో రాక్షస స్వభావానికి విరుద్ధమైన దుష్కార్యం చేసి ఉంటాను అని పెద్దగా నిట్టూరుస్తూ గుహకేసి బయలుదేరాడు. ఆ తర్వాత సింహబలుడు, యువరాజు పరమానందంతో తమ తమ అశ్వాల మీద అధిరోహించి దగ్గరకేసి వెళ్ళిపోయారు. కథ సమాప్తం. తరువాతి కథ న్యాయాధికారి చాతుర్యం. ఈ కథను రాసిన వారు శ్రీ గుడిసేవ మురళీధర్ గారు. రామవరం అనే గ్రామంలోని కూర్మయ్య అనేవాడు కూరగాయల వ్యాపారి. అతడు తన ఒంటెద్దు బండి మీద కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సాయంకాలానికి కూరలు మిగిలితే వాటిని మర్నాడు అమ్మబోయే కూరల్లో కలపగా కాస్త తక్కువ ధరకు అమ్మడమో లేదా తన ఎద్దుకు మేతగా వేయటమో అతనికి అలవాటు. అందువల్ల అతడి వద్ద కూరగాయలు ఎప్పుడూ తాజాగా ఉంటాయని పేరు వచ్చింది. ఒకనాడు తన ఆరోగ్యం బాగుండకపోవడంతో కూర్మయ్య కూతురు అన్నపూర్ణమ్మ తోడు తీసుకుని బయలుదేరాడు. మధ్యాహ్నం వరకు 4 ఊళ్ళు తిరిగి వ్యాపారం చూసుకుని ఇంటి ముఖం పట్టిన ఆ తండ్రి కూతుళ్లకు ఆ కాలువ పక్కన గల ముళ్లపదను తమ గ్రామానికి చెందిన పట్టయ్య అనేవాడు ముళ్ళుగలతో పొడుస్తూ కనిపించాడు. దాన్ని చూసిన కూర్మయ్య, ఏమిటి పట్టయ్య వెతుకుతున్నావు? కుందేలుగాని కనపడిందా ఏమిటి అన్నాడు కుతూహలంగా. అబే కాదు, మంచి రకం తాబేలు ఒకటి కాలువలోంచి బయటకు వచ్చి ఇప్పుడే పొదలో దూరింది అంటూ వెతకసాగాడు పట్టయ్య. తాబేలు అనగానే భక్తితో లెంపలు వేసుకున్న కూర్మయ్య, పట్టయ్య, దాన్ని ఏమీ చేయకు, కూర్మనాథ స్వామి మా కులదైవం, నీకు కావాలంటే డబ్బిస్తాను, దాన్ని నాకు ఇవ్వు అంటూ దొండిని దోపుకున్న డబ్బును పైకి తీశాడు. డబ్బును చూడగానే ఎంతో సంతోషించిన పట్టయ్య అంతలోనే వెలుపలికి వచ్చిన తాబేలును కూర్మయ్యకు అప్పగించి డబ్బు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. అంతవరకు 4 కాళ్లను తలను లోపలికి లాక్కున్న తాబేలు పూర్ణమ దాన్ని ఆప్యాయంగా చేత్తో నిమరడంతో తలను బయటపెట్టి
అటు ఇటు వింతగా చూడసాగింది. నీకు ఎలాంటి భయము వద్దు. నీ గాయాలకు మందు రాసి మెత్తని గుడ్డ చుడతాను. కొన్ని రోజులు మా ఇంట్లో విశ్రాంతి తీసుకో అంటూ కూర్మయ్య ఆ తాబేలును కూతురు దగ్గర నుంచి తన చేతుల్లోకి తీసుకుని బండిలోని ఒక ఖాళీ గంపలో ఉంచాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే గాయాలు మానడంతో తాబేలు ఎంతో ఆరోగ్యంగా తయారైంది. కూర్మయ్య దానిని భక్తితో తీసుకువెళ్ళి రామవరానికి ఉత్తరంగా ప్రవహిస్తూ ఉన్న కృష్ణానది పాయలు వదిలి వచ్చాడు. ఇది జరిగిన మూడో రోజు ఒక వింత సంఘటన జరిగింది. పట్టణంలోని జమీందారు దివాణా నుంచి ఒక న్యాయాధికారి కూర్మయ్య ఇంటికి వచ్చి అతడి పూర్వీకుల వివరాలు అడిగాడు. మా నాన్న వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, ఒక అక్కగారు. వాళ్ళ నాన్నకు అంటే మా తాతగారికి అన్నదమ్ములు లేరు, కానీ ఒక చెల్లెలు ఉండేదట. వాళ్ళ తాత రాజుగారి ఆస్థానంలో మల్లయుద్ధ వీరుడుగా పేరు పొందాడట. అతని పేరు జట్టి జగ్గయ్య అని చెప్పుకునేవారు. ఆయన రాజుగారి నుంచి ఘనంగా అనేక సన్మానాలు కూడా అందుకున్నాడట అంటూ కూర్మయ్య తన తండ్రి తాతలు చిన్నప్పుడు చెప్పిన విషయాలను గుర్తుకు తెచ్చుకుంటూ వివరించాడు. కూర్మయ్య, నువ్వు చెప్పే సంగతులు వాస్తవాలేనని రుజువు చేయడానికి నీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు న్యాయాధికారి. కూర్మయ్య కొద్దిసేపు ఆలోచించి గుర్తుపచ్చిన వాడిలాగా ఉన్నాయి బాబు అంటూ ఇంటిలోకి వెళ్ళి పాత ఇనప పెట్టెలో దాచిన తమ వంశవృక్షం వివరాలు గల తాళపత్రం తెచ్చి చూపించాడు. న్యాయాధికారి తన చేతి సంచిలోంచి ఒక కాగితం తీసి కూర్మయ్య ఇచ్చిన తాళపత్రంతో పోల్చి చూసి, కూర్మయ్య, నువ్వే నేను వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తివి. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకు పూర్వీకుల నుంచి పెద్ద ఆస్తి సంక్రమించింది. నీ ఆస్తిని నీకు అప్పగించమని జమీందారు నన్ను పంపారు. వెంటనే పట్నం బయలుదేరు అన్నాడు సంతోషంగా. ఆ విధంగా కూర్మయ్య కుటుంబం ఒక నెల తిరిగేసరికి పట్నంలోని పెద్ద భవంతికి చేరి ధనవంతుల కుటుంబంలాగా పేరు పొందింది. కూర్మయ్యకు పట్టిన అదృష్టం గురించి రామవరంలో గొప్పగా చెప్పుకోసాగారు. ఒక సంవత్సరం గడిచింది. ఒకనాటి ఉదయం కూర్మయ్య ఇంటి ముందు 10 మంది చేరి ఏదో గొడవ ప్రారంభించారు. ఇంతకు ఆ గొడవ చేస్తున్నది కూర్మయ్య వాళ్ళ ఊరికి చెందిన పట్టయ్య, అతని కొడుకు మల్లయ్య. మనిషి అంటే మాట మీద నిలబడాలి. ఈరోజు 4 డబ్బులు వచ్చేంత మాత్రాన ఇచ్చిన మాట తప్పుతావా? అయినా నీకు ఈ నడమంత్రపు సిరి ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నావు? నీకిచ్చిన తావేలు పిల్ల ద్వారా పట్టిన అదృష్టం వల్లనే కదా. ఆ సంగతి ఇంతలోనే మర్చిపోయావా అని పట్టయ్య నానా రభసా చేస్తున్నాడు. ఏమిటి గొడవ ఇంటి ముందు? నేను నీకు ఇచ్చిన మాట ఏమిటి, తప్పిందేమిటి అని అడిగాడు కుర్మయ్య గట్టిగా. ఏమీ ఎరగనట్టు నంగనాచిలాగా ఏమిటా మాటలు? నీ కూతురు పూర్ణమ్మను నా కొడుకు మల్లయ్యకిచ్చి పెళ్లి చేశాను అనలేదు, ఇప్పుడు కాదంటావేమిటి? పైగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు కూడాను అన్నాడు పట్టయ్య. ఇదిగో పట్టయ్య, మేం పట్నం వచ్చాక మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి చేయమని చాలాసార్లు వచ్చి అడిగావు. అందుకు నేను ఒప్పుకోలేదు. అందుకని ఈ నాటకం ఆడుతున్నావా అన్నాడు కూర్మయ్య కోపంగా. నువ్వు అలా అంటావని తెలిసే మన ఊరి వాళ్లను వెంట పెట్టుకుని మరీ వచ్చాను అన్నాడు పట్టయ్య వాళ్ళకేసి చేయి చూపుతూ. వాళ్ళందరూ అవును, పట్టయ్య కొడుకు నీ కూతురు నుంచి పెళ్లి చేయాల్సిందే అన్నారు ముక్తకంఠంగా. వాళ్ళ అబద్ధ మాటలకు తండ్రి కూతుర్లు దిగ్భ్రమ చెంది ఒకరినొకరు చూసుకోసాగారు. దాన్ని అవకాశంగా తీసుకుని, ఏమిటి పూర్ణమ్మ, మీ నాన్నలాగా నువ్వు మమ్మల్ని మర్చిపోయావా ఏమిటి అన్నాడు పట్టయ్య వ్యంగ్యంగా. పూర్ణమ్మ మౌనంగా తల వంచుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. అంతలో అక్కడ జరుగుతూ ఉన్న గొడవకు చుట్టుపక్కల వాడు గుమిగూడారు. కూర్మయ్యను మాట్లాడనీయకుండా పట్టయ్య చిందులు వేస్తూ ఏవేవో చెప్పేస్తున్నాడు. కొంతసేపటికి ఓ న్యాయాధికారి అటుకేసి రావడంతో సద్దుమడిగింది. న్యాయాధికారి పట్టయ్య చెప్పిందంతా సావధానంగా విని తల పంకించి, మీ అబ్బాయి మల్లయ్యకు కూర్మయ్య కూతురు పూర్ణమ్మకు పెళ్లి ఖాయమైందని, ఇంతలో ఎదురు చూడని ఆస్తి కలిసి రావడంతో కూర్మయ్య ఇచ్చిన మాట తప్పాడు అంటావు. అదే నిజమైతే కూర్మయ్య చేసిన తప్పే కదా మరి అన్నాడు. ధర్మప్రభువులు న్యాయం చిటికలో గ్రహించేశారు. తమరే నాకు న్యాయం జరిగేలా చూడాలి అన్నాడు పట్టయ్య. అదే సమయంలో ప్రముఖ బట్టల వ్యాపారి రామలింగయ్య హడావుడిగా అక్కడికి వచ్చి, ఏమిటి, నేను విన్నది నిజమేనా? పూర్ణమ్మకు ద్వితీయ వివాహమా అని కూర్మయ్యను నిలదీశాడు. ఏం జరుగుతున్నది తెలియక కూర్మయ్యకు నోట మాట రాలేదు. ఏమిటి విననేది కాస్త వివరంగా చెప్పండి రామలింగయ్య అని అడిగాడు న్యాయాధికారి. పూర్ణమ్మకు మా అబ్బాయికి ఇదే ఊళ్ళో 6 నెలల క్రితం వివాహం జరిగింది అన్నాడు రామలింగయ్య. నిజంగానే పూర్ణమ్మకు 6 నెలల క్రితం మీ అబ్బాయితో వివాహం జరిగి ఉన్నట్లయితే పట్టయ్య చేసే ఆరోపణలు చెల్లవు అన్నాడు న్యాయాధికారి గంభీరంగా.
సరిగ్గా అప్పుడే ఒక వృద్ధుడు జనంలోంచి ముందుకు వచ్చి పట్టయ్యను పరిశీలనగా చూస్తూ, ఒరే పట్టయ్య, నీ పాపిష్టి బుద్ధులు ఇంకా పోలేదా? ఎడాపెడా అప్పులు చేసి ఊరి నుంచి పారిపోయావు కదా, మళ్ళీ ఎప్పుడు వచ్చావు అన్నాడు. పథకం బెడిసి కొట్టి పరిస్థితి తనకు ప్రతికూలంగా మారడంతో పట్టయ్య అక్కడి నుంచి పారిపో చూశాడు. కానీ కొందరు అతని చుట్టుముట్టి గట్టిగా పట్టుకున్నారు. మల్లయ్యతో సహా అతడి వెంట వచ్చిన గ్రామస్తులు తలో దిక్కు పారిపోయారు. ఇలాంటి దుష్టుని కఠినంగా శిక్షించాలి, వదిలిపెడితే పలువురు అమాయకులు నష్టపోతారు అన్నారు అక్కడ చేరిన వారంతా ఆ న్యాయాధికారితో. పట్టయ్యకు 3 నెలల కారాగార శిక్ష విధించాడు న్యాయాధికారి. సమయానికి వచ్చి కాపాడిన న్యాయాధికారికి కృతజ్ఞతలు తెలియజేశాడు కూర్మయ్య. నీలాంటి నిజాయితీ పరులకు దుష్టుల వల్ల సమస్యలు ఎదురైనా అవి మంచు తెరల్లా తొలగిపోతాయి. అయినా సమయానికి నేను ఇక్కడికి రావడానికి కారణం నీ కుమార్తె పూర్ణమ్మ. వీధిలో గొడవ పడుతూ ఉంటే ఆమె పెరటిదారి గుండా ధైర్యంగా వచ్చి నన్ను చూసి సంగతంతా వివరించి సాయం అర్థించింది. పట్టయ్య అసూయతో నేను వంచడానికి పథకం వేశాడని గ్రహించాను. నా మనుషులతో నాటకం ఆడించి దోషిని పట్టుకుని శిక్షించగలిగాను అన్నాడు న్యాయాధికారి. చిన్నగా నవ్వుతున్న తన కుమార్తెను అభినందిస్తున్నట్టుగా చూశాడు కూర్మయ్య. కథ సమాప్తం. తరువాతి కథ గాడిద జోస్యం. ఈ కథను రాసిన వారు శ్రీ బి ప్రభాకరరావు గారు. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నిన్ను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడం, లైక్ చేయడం లేదండి. దయచేసి చేయండి, అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా. గాడిద జోస్యం. సువర్ణ నదీ తీరాన ఒక గ్రామంలో జ్యోతిష్కుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన పంచాంగాలు గుణించటంలో ఆ చుట్టుపక్కల మిగిలిన సిద్ధాంతుల కన్నా చాలా గొప్పవాడని పేరు వచ్చింది. తర్వాత జాతకాలు రాయడంలో ఆయనంతటి వాడు లేడు అని అనసాగారు. సిద్ధాంతి గారి ఖ్యాతి క్రమంగా రాజధానికి పాకింది. అక్కడ ఉండే రాజోద్యోగులంతా కలిసి ఆయన రాజధాని రప్పించారు. కొద్ది కాలంలోనే సిద్ధాంతి గారికి రాజాశ్రయం కూడా దొరికింది. ఆయన చెప్పిన దోషానికి తిరిగి ఉండేది కాదు. క్రమంగా సిద్ధాంతి గారు అధికారుల అనుగ్రహము, బోలెడంత డబ్బు సంపాదించుకుని నదీ తీరాన స్వగ్రామంలో అనేక వందల ఎకరాల భూమికి హక్కుదారు అయినాడు. పంటలు వచ్చే తరుణంలో మాత్రం సిద్ధాంతి గారు స్వగ్రామం వెళ్ళి చేలు కోయించి, కుప్పలు వేయించి, నూర్పిళ్ళు చేయించి, ధాన్యాన్ని కొట్లల్లో వేయించి, దాని అమ్మకానికి ఏర్పాట్లు అవి పూర్తి చేసుకుని రాజధాని తిరిగి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒక ఏడాది ఆయన ఈ విధంగానే తన గ్రామం వెళ్ళాడు. కుప్పలన్నీ నూర్చి ధాన్యమంతా పొలాల్లోనే రాసిపోశారు. మధ్యాహ్నం భోజనం అయ్యాక ఒక కొనుక్కు తీసి లేచి సిద్ధాంతి గారు చల్లగాలికి వసారాలో వచ్చి కూర్చున్నాడు. ఆ సమయానికి ఆ ఊరి శాఖ తిప్పడు ఉతికిన బట్టలు గాడిద పని వేసుకుని ఇంటికి వెళ్తూ సిద్ధాంతి గారిని చూసి ఆగి, ఏం బాబు, ధాన్యమంతా పొలంలోనే ఉన్నట్టుంది, త్వరగా ఇల్లు చేర్పించుకోండి, ఇంకా చూస్తారేం అన్నాడు. చేర్పిస్తానరా, ఇప్పుడేం తొందర వచ్చింది అన్నాడు సిద్ధాంతి గారు. తొందర కాక మరేమిటండి, ఇంకో గంటలో తుఫాన్ ముంచుకొస్తుంటేను అన్నాడు తిప్పడు ఆదుర్తాగా. సిద్ధాంతి గారు నవ్వి, నీ జోస్యం అఘోరించినట్టే ఉంది, ఈ గాథలో వానలే ఉండవు సరికదా, తుఫాన్ రావడం ఏమిట్రా, అదే కాక ఆకాశం చూడు ఎంత నిర్మలంగా ఉందో, ఎక్కడ మబ్బుతున్నా కూడా లేదు, మందమార్తం వీస్తున్నట్టుగా ఉంది, తెలిసి తెలియని విషయాలు పెద్దలతో ఎన్నడూ చెప్పకు, వెళ్ళు అన్నాడు. మీ మంచి కోరే చెప్తున్నాను బాబు, ఖాతరి సంగతి నేను ఎరగను కానీ ఇంకో 2 గడియల్లో తుఫాన్ రావడం మాత్రం నిజం. వెంటనే బళ్ళను పొలానికి తోలించి ఒక్క గింజ కూడా దిగబడకుండా ధాన్యమంతా ఇంటికి తెప్పించుకోండి, లేకపోతే బంగారం లాంటి పంట నిష్కారణంగా పాడైపోతుంది అంటూ తిప్పడు తన గాడిద వదిలించుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. సిద్ధాంతి గారి వాడి అమాయకత్వానికి నవ్వుకుంటూ మళ్ళీ ఒక్కసారి ఆకాశాన్ని కలయి చూశాడు. పడమటగా చిటికిన వేయంత మబ్బు ఒకటి కనిపించింది. మరి కాసేపటికల్లా అడవి ఏనుగుల మందలాగా కారు మేఘాలు వాయువేగంతో అన్ని వైపుల నుంచి వచ్చి కమ్ముకున్నాయి. సూర్యుడు ఎక్కడ ఉన్నది కూడా తెలియలేదు. ప్రపంచం చీకటి పడేటట్టు అయిపోయింది. పెద్ద పెద్ద మానులు కూడా కూకటి వేళ్లతో సహా పెకలించగల హోరు గాలి సాగింది. ఆకాశాన ఉరుములు మెరుపులు సాగి బ్రహ్మాండమైన వాన ఆరంభమైంది. సిద్ధాంతి గారికి ఏం చేయాలో తోచలేదు. చాకలి చెప్పినప్పుడే ధాన్యం చేరవేసుకుంటే ఏమీ నష్టం ఉండేది కాదు. కానీ పంచాంగం ప్రకారం ఈ సమయంలో వానలు ఉండటానికి వీల్లేదు.
కనుకనే సిద్ధాంత్ గారు తిప్పడి మాట లక్ష్య పెట్టలేదు. అన్నట్టు ఈ తుఫాను వస్తుందని తిప్పడికి గంట కిందే ఎలా తెలిసింది అని సిద్ధాంత్ గారు ఆశ్చర్యపోయారు. వాన కాస్త తగ్గగానే ఆయన చాకల తిప్పడి ఇంటికి వెళ్ళి, ఎరా తిప్పడు, నువ్వు చెప్పినట్టే చిత్రంగా వాన వచ్చిందే, నీకు తప్పకుండా జోస్యం తెలిసి ఉండాలి, ఎవరి దగ్గర నేర్చుకున్నావురా అని అడిగాడు. మరెవరున్నా బాబు, నా గాడే నాకు జోస్యం చెబుతోంది, దాని ముందు ఏ పంచాంగాలు పనికిరావు, ఇంకో 3 గడియల్లో వాన వస్తుందనగా దాని ముట్టి మీద రూపాలని నిక్కబొడుచుకుంటాయి, అది చెవులు కళ్ళు పైకి తిప్పి మనకు వినపడిన ఆ బాణ కోసం ఆలకిస్తుంది, ఆ తర్వాత తోక ముడిచి ఇటువాటు చిందులు తొక్కుతుంది, దాని జోస్యానికి తిరుగు మాత్రం ఉండదు అన్నాడు. సిద్ధాంతి వెళ్ళిపోతూ, ఒరే నీకు పుణ్యం ఉంటుంది కానీ ఇవాళ జరిగిన సంగతి ఎవరికి చెప్పకు, నా పరువు కాస్త పోతుంది అన్నాడు. తమరి పరువు తీసిందాక నాకేమని బాబయ్య అన్నాడు చాకలి తిప్పడు. కానీ ఈ సంగతి అందరికీ తెలియనే తెలిసింది. సిద్ధాంత్ గారి దగ్గర జరగబోయే విషయాలు తెలుసుకునేవారు క్రమంగా తగ్గిపోయారు. కథ సమాప్తం.